10 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ పార్టీ నాయకత్వమే కాదు, మొదటి 5 సంవత్సరాలు మంత్రివర్గంలో ఒక ఆడబిడ్డకు కూడా అవకాశం ఇయ్యలేదు. ఈడ మా అక్కలు వేలాది మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పరిపాలన చేయగలిగిన శక్తి ఉన్నోళ్ళు ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారో విశ్లేషణ చేసే సామర్థ్యం ఉన్నోళ్ళు ఉన్నారు. మీరందరూ ఆలోచన చేయండి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ 45-50 ఏళ్ళైనా వాళ్ళ పార్టీ అధ్యక్షురాలుగా కేంద్రంలోనే కాదు రాష్ట్రంలో కూడా ఏ రోజు నియమించుకోలేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు 5 ఏళ్ళు మంత్రి పదవి కూడా ఇయ్యలేదు. కానీ ఇందిరమ్మ స్ఫూర్తితో, సోనియమ్మ ఆశీర్వాదంతో ప్రజాపాలన ఏర్పడితే మొదటి రోజే ఈరోజు కొండా సురేఖమ్మను, ధనసరి సీతక్కను మంత్రులుగా చేసి పరిపాలనలో భాగస్వాములను చేస్తే ఈరోజు వేలాది మంది ఆడబిడ్డలకు ఈరోజు ప్రయోజనం చేకూరిందా లేదా ఆలోచన చేయండి. ఇవాళ సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, కౌన్సిలర్లుగా, మున్సిపల్ చైర్పర్సన్స్గా, మున్సిపల్ మేయర్గా గద్వాల విజయలక్ష్మి గారు హైదరాబాద్ నగరానికి మేయర్గా మహిళగా రాణించిండ్రు అంటే రాజీవ్ గాంధీ గారు స్థానిక సంస్థలలో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు ఇచ్చిండు కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 55-60% మహిళలు ప్రజాప్రతినిధులుగా ఈనాడు మీరు బాధ్యత నిర్వహించి సమర్థవంతమైన పరిపాలనను అందించగలిగిన శక్తి మీ దగ్గర ఉన్నదని ఈరోజు మీరు నిరూపించుకున్నారు. ఇదే కాదు, చట్టసభలలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా మీరు రాణించాలని 2013లోనే శ్రీమతి సోనియా గాంధీ గారు చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి, 33% ఇవ్వాలి అని 2013లోనే రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసిన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో 33% మహిళలు శాసనసభలో, పార్లమెంటులో, రాష్ట్రంలో, కేంద్రంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాష్ట్ర మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా రాణించబోతున్నారు. దీనికి ప్రధానమైన కారణం శ్రీమతి సోనియా గాంధీ గారని ఈనాడు మా ఆడబిడ్డలకు నేను గుర్తు చేస్తున్నా. అందుకే ఎప్పుడైతే ఇందిరమ్మ రాజ్యం వస్తుందో అప్పుడే మా ఆడబిడ్డలకు గుర్తింపు, గౌరవం ఉంటుంది. పొదుపు సంఘాలు ఆనాడే మొదలైన పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఆ పొదుపు సంఘాలే మహాలక్ష్మి గ్రూపులుగా, స్వయం సహాయక సంఘాలుగా ఎదుగుతూ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 67 లక్షల మంది ఆడబిడ్డలు సంఘాలుగా సెర్ప్ పేరు మీదనో, మెప్మా పేరు మీదనో పట్టణాలలో ఈరోజు ఈ మహిళలు పనిచేస్తున్నారు. అందుకే గత ప్రభుత్వంలో 4,000 కోట్ల రూపాయలు మీ సున్నా వడ్డీని ఎగగొట్టిపోయినరు. కానీ ఆడబిడ్డలతో పెట్టుకున్న వాళ్ళు అధికారంలో ఎవరైనా ఉంటారా? అందుకే రొట్టెలు చేసేటప్పుడు సలాకి ఎర్రగా కాల్చి ఎట్లయితే వాత పెట్టినరో, వాత పెడితే ఇవాళ మా అక్కలు పెట్టిన వాతలకు అధికారం దిగిపోయి కొంతమంది ఫామ్ హౌస్లో పండుకొని ఏడుస్తున్నారు. అలాంటి అక్కలు మీ ఆశీర్వాదంతో, మీ అండగా ఏర్పడ్డ ఈ ప్రభుత్వం 48 గంటల్లోనే డిసెంబర్ 9, 2023 నాడు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని ఇవ్వాలి అని అసెంబ్లీ సాక్షిగా మొట్టమొదటి బస్సును ప్రారంభించి ఆ బస్సులో మా తోడబుట్టిన ఆడబిడ్డలను అందరినీ బస్సు ప్రయాణంలో తీసుకెళ్ళి జాతికి అంకితం చేసినాం. సభ్యులుగా వర్ణదేవుడు కూడా ఈరోజు మా ఆడబిడ్డలతో చేరిపోయాడు. ఇప్పటి వరకు ఎలినో ఉంది, వానలు రావన్నారు. కానీ ఒక మంచి కార్యక్రమం పసుపు కుంకుమలతోని ప్రారంభించి టెంకాయ కొట్టి మా ఆడబిడ్డలు జెండా మా అక్క సీతక్క ఊపినెంబడే బస్సుల కదలికతో పాటు కుంభవర్షం కురిసి వర్ణదేవుడు కూడా మా స్వయం సహాయక సంఘాలలో, మా పొదుపు సంఘాల ఆడబిడ్డల గ్రూపులో ఈరోజు వర్ణదేవుడు కూడా చేరిపోయిండు. వర్ణదేవుడి కటాక్షం కూడా మా ఆడబిడ్డలకు అండగా ఉన్నది. అందుకే సోదరిమణులారా, ఈరోజు మీ సోదరుడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, ఎన్ని అడ్డుపుల్లలు పెట్టినా, మీ అభివృద్ధిని అడ్డుకోవాలనుకున్నా, మీ సంఘాలను దెబ్బతీయాలనుకున్నా ఇప్పటి వరకు 61,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇవ్వడమే కాకుండా సున్నా వడ్డీ కోసం బ్యాంకులకు 2,000 కోట్ల రూపాయలు ఇవాళ నిధులు విడుదల చేసి మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం.
ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మా ఆడబిడ్డల చేతుల్లో ఉంది. ఈ తెలంగాణ ఆర్థిక ప్రగతి అభివృద్ధి పదం వైపు వేగంగా పరిగెత్తాలి అంటే 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరం చెయ్యాలి అని కంకణం కట్టుకొని ప్రభుత్వం ఉన్నది. అందుకే ఈనాడు మెప్మా వేరు సర్పు వేరు ఉంటే ఈ రెండింటిని కలిపినాం. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, పట్టణాలలో ఉండే మహిళలందరూ ఒకే గొడుగు కిందికి తెచ్చి 1 కోటి మంది సభ్యులను చేయాలని ఈరోజు పెట్టుకున్నాం. 67 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఇవాళ మనము చీరలు పంచితే పండుగ పూట ఆడబిడ్డలకు చీర పెడితే సారెగా భావించే మా ఆడబిడ్డలకు 1 కోటి మందికి ఈరోజు ఇందిరా మహిళా శక్తి చీరలు మనం ఇచ్చినాం. మరి ఆ 1 కోటి మందిని ఇవాళ సభ్యులుగా మీ సంఘాలలో చేర్చండి. సభ్యులను చేర్చే బాధ్యత మీది, కోటీశ్వరులను చేసే బాధ్యత నాది, మా సీతక్కదని చెప్పి నేను ఈ సందర్భంగా మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా. పోయినసారి పాలపిట్ట రంగు చీరలు ఇచ్చినాం. ఈసారి మా సీతక్క కట్టుకుందక్క, ఒక్కసారి నిలబడక్క. మీకోసం ఇచ్చే చీరనే ఇవాళ సీతక్క కట్టుకున్నది, చిలకపచ్చ రంగు. పాలపిట్ట రంగు చూసినా, చిలకపచ్చ చీర చూసినా మా సీతక్కలాక నిండుగా మా ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలి, దసరా పండుగనో దీపావళి పండుగనో చేసుకున్నట్టుగా గుండెల నిండా ఆనందంతో ఉండాలి అని ఈరోజు మంచి చీరలు మీకు ఇస్తున్నాం. ఆనాడు వాళ్ళు కూడా ఇచ్చారు బతుకమ్మ చీరల పేరు మీద. ఎన్నడన్నా ఆడబిడ్డలు కట్టుకున్నారా? పొలాల గట్ల మీద పిట్టల్ని బెదిరించనికే కట్టుకున్నారు. శల్కల కాడ మొక్కజొన్ననో కందులో వేస్తే పిట్టలు తినకుండా, లేకపోతే పల్లి చేనులు వేస్తే పందులు రాకుండా చీరలు అడ్డం కట్టి రావునా అక్క? ఇవాళ ధైర్యంగా నా ఆడబిడ్డలు ఈ చీర కట్టుకొని వస్తే నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. ఇవాళ మా ఆడబిడ్డలు ఈ చీర కట్టుకొని వచ్చినప్పుడు మా ప్రయత్నం ఫలించింది. మా ఆడబిడ్డ చీర కట్టుకొని ఇంత దూరం వచ్చిందంటే గర్వంగా తలెత్తుకొని మిలమిల మెరిసిపోతుంటే మా ఆడబిడ్డలు వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూస్తే కడుపు నిండా బిర్యానీ తిన్నంత ఆనందం నాకు వచ్చింది. ఏమిచ్చినా ఈ సంతోషం రాదు, ఏమి చేసినా ఈ సంతోషం మిగలదు. అందుకే ఇవాళ మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా, మిమ్మల్ని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదే లేదు. మీకు ఏమి కావాలని చేయడానికి మీ సోదరుడు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు. రాబోయే రోజుల్లో మీరు ఇక్కడి కాదు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి నేను వస్తా. వ్యాపార ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. పెట్టుబడులు ఇవ్వడమే కాదు, వ్యాపారాన్ని మీ చేతుల ద్వారా ప్రభుత్వ సరఫరా అంతా కూడా మీకు అప్పచెప్పే బాధ్యత నేను తీసుకుంటా. దళారుల కోసమో, కమిషన్ ఏజెంట్ల కోసమో, తెలంగాణను దోపిడీ చేసేటోళ్ళ కోసం ఈ ప్రభుత్వంలో స్థానం లేదు. ఆర్థికంగా నిలబడే మా ఆడబిడ్డలకు అవకాశం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మనది. ఈ ప్రభుత్వంలో మహిళా శక్తికి చోటు ఉంది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా 2034 వరకు మీ ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తాం. మా సీతక్క మీకు తోడుగా ఉంటుంది. సీతక్క నాయకత్వంలో మా ఆడబిడ్డలందరినీ కూడా నిలబెట్టే బాధ్యత నేను నా మంత్రివర్గ సహచరులను తీసుకుంటాం. అందుకే ఈనాడు ఇంత మంచి కార్యక్రమం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నారు. ఈ కార్యక్రమం మీలో ఆర్థిక శక్తిని పెంపొందించాలి. భవిష్యత్తులో మీరు శక్తి ఎదిగినా కొద్దీ 3000 బస్సుల వరకు, ఇంతకుముందే మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్పిన 1000 కాదయ్యా, మా ఆడబిడ్డలు 3000 బస్సులు కొనుక్కునే వరకు నీ ఆర్టీసీలో పెట్టుకోవాల్సిందే, వాళ్లకు కిరాయి చెల్లించాల్సిందే, వాళ్ళనే యజమానులను చేద్దామని చెప్పిన మా పొన్నం ప్రభాకర్ గారు కూడా ఒప్పుకున్నట్టే నేను భావిస్తున్నా. మరి ఆయన సప్పట్లు కొడతలేడు, ఒప్పుకున్నా అని ఇప్పుడు నమ్మకం కుదిరింది. పొన్నం ప్రభాకర్ గారు ఒప్పుకున్నట్టే మీకు మాట ఇస్తున్నాడు. మీ మాట ప్రకారం మీరు నిలబడండి. 3000 బస్సుల వరకు జిల్లా సమైక్యలు కానీ, మండల సమైక్యలు కానీ, గ్రామ సమైక్యలు కానీ మీరెవరు బస్సు కొనుక్కున్నా ఆ బస్సును ఆర్టీసీకి పెట్టించే పూచి నాది. బస్సు కొనుక్కునే బాధ్యత మీది. మీరందరు కష్టపడండి, మీ పిల్లలను చదివించుకోండి. ఇలా పంట మార్పిడి కూడా అవసరం. మన వడ్లు కొనుగోలు కేంద్రాలు మీరే బ్రహ్మాండంగా నడిపారు. మీతోళ్ళకి ఎవరికి ఇచ్చినా ప్రయోజనం లేదు. కానీ వడ్లు మొక్కజొన్నలు మన సమస్యలు తీరువవు, సమస్యల్ని పెంచుతున్నాయి.
పంట మార్పిడి మీద మా ఆడబిడ్డలే నీ రైతు వేదికల దగ్గర పోయి చెప్పి రావాలి. మీకు అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వం అందిస్తుంది. కందులు, మినుములు, పెసర్లు, వివిధ పప్పు ధాన్యాలు పండించేటట్టు రైతులను కార్యోన్ముఖుల్ని చేయండి. కూరగాయలు పండించండి, కొత్తిమీర, కరివేపాకు పండించండి. అదేవిధంగా మంచి మంచి పంటలు పండించి పండ్లు పండిస్తే పండ్ల తోటలు పెట్టిస్తే ఎగుమతులు చేయొచ్చు. నిన్నగాక మన మల్రెడ్డి రంగారెడ్డి గారి నియోజకవర్గంలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన 240 ఎకరాలల్లో 2400 కోట్ల రూపాయలతోని అంతర్జాతీయ మార్కెట్ ఈరోజు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.